నమస్తే వెల్కమ్ టు APNTS స్పెషల్ స్టోరీ. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం సజ్జలు గల MSME ట్రైనింగ్ సెంటర్లో జిందాల్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ వారితో MOU చేసుకున్నారు. ఈ సందర్భంగా MSMED GNG ప్రసాద్ రెడ్డి మరియు జిందాల్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ JDA అభిషేక్ జైన్, జిందాల్ స్టీల్ ప్లాంట్ BD హెడ్ PUC వెర్మల మధ్య MOU పత్రాలు ఒకరికి ఒకరు అందజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో MSMED ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అత్యంత విలువైన ఉపాధి అవకాశాల రూపకల్పన సంస్థలలో MSME ప్రసిద్ధి చెందిందని, భారతదేశం మొత్తం మీద 18 ట్రైనింగ్ సెంటర్లు ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా 2020 సంవత్సరంలో అచ్యుతాపురంలో MSME ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడమైందని తెలిపారు. We both are from JSL. We are happy to announce that we have just signed a memorandum of understanding with the MSME Technology Center, and we have had a very healthy interaction with the industry at the micro and medium level. We are pleased to inform you that in future we will definitely work together for Atmanirbhar Bharat and a development of Andhra Pradesh and Visakhapatnam in specific. Thank you and Jai Last word. ఈ విషయం మీద MSME టెక్నాలజీ సెంటర్ విశాఖపట్నం అండ్ జిందాల్ స్టీల్ MOU సైన్ చేయడం జరిగింది. సో ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ లో మనం ఈ యాక్టివిటీ మార్కెట్ లో లాంచ్ చేస్తూ మనం యాక్టివ్గా ప్రోగ్రామ్ లో మన లోకల్ MSMEs తో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఎక్కడా లేని MSME ట్రైనింగ్ సెంటర్లో అత్యంత విలువైన మిషనరీస్ మరియు ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్ ఉండటం ఈ ప్రాంతం ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. MSMEలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి పరిశ్రమలకు ఉపయోగపడే అన్ని రకాల స్కిల్ డెవలప్మెంట్ గ్రూపులలో ట్రైనింగ్ చేసి సంబంధిత పరిశ్రమలలో ఖచ్చితంగా ఉపాధి పొందే విధంగా శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. అంతేకాకుండా ఎయిర్వేస్, ఇస్రో, నేవీ, ఆర్మీ వంటి పేరెన్నికల సంస్థలలో వారికి అవసరమైన ఎటువంటి విభాగాలైనా మా MSME ట్రైనింగ్ సెంటర్లో తయారు చేసి ఇవ్వబడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రాంత నిరుద్యోగులకు అవసరమైన శిక్షణ ఇచ్చే విధంగా అన్ని వసతులు సమకూర్చిందని, వాటిని ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు తెలుసుకొని సమస్త సర్వీసులను ఉపయోగించుకోవాల్సిందిగా MSMED MG ప్రసాద్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో MSME ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు సంతోషం వెలిబుచ్చారు. ఈ ప్రాంతంలో ఇంత గొప్పగా వసతులతో కూడిన MSM ట్రైనింగ్ సెంటర్ ఉన్నందుకు, దానిలో మేము శిక్షణ పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. So you are mostly satisfied? Yeah, I'm too satisfied. I'm happy to be here and I want to learn many more things. How is the teaching process at here? And all the lecturers are very friendly to us. All are giving answers to our questions. All lecturers are very patient. They have lots of patience. Okay. I came here to the recruitment made by the MSME college for training purpose. And all the facilities of this college are well facilitated with the CNC stimulation, and we are getting a hands-on experience on all the machines, the semi-automated machines and automated machines, including 2-axis, 3-axis and 5-axis machines. All the equipment here are more costly, but even though they are giving us the hands-on experience and making us to know more about the work, which helps us to improve our skills. And through this program we came to know about many operations which we could not know previously, and we studied previously. We are getting an opportunity to know more about them, and I heartily thank the MSME college for giving this opportunity, and we are getting sponsored by Learning in Foundation, and all the teachers are well qualified and they are very friendly, well interactive teachers, and they are teaching very well, and all the subjects we learn here are very fabulous, and I thank this college for helping us to know more and guiding us in a proper way. ఈ కార్యక్రమంలో జిందాల్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ JD అభిషేక్ జైన్, జిందాల్ స్టీల్ ప్లాంట్ BD హెడ్ PUC వెర్మ, అలాగే MSME కన్సల్టెంట్లు ప్రకాష్ రావు, కాలేబులు మరియు సిబ్బంది సతీష్, వెంకట అప్పారావు, రాము తదితరులు పాల్గొన్నారు.
MSME డెవలప్మెంట్ టెక్నాలజీ సెంటర్లో ఈ రోజు జిందాల్ స్టెయిన్లెస్ వాళ్ళతో ఈ రోజు ఎంఓయూ చేయడం జరిగింది. వాళ్ళు పెట్టబోయే ఏరోస్పేస్ ఇండస్ట్రీ కోసం అని చెప్పేసి ఎంఓయూ చేయడం జరిగింది. ఈ డిఫెన్స్ సెక్టర్ లో వాళ్ళు పెట్టబోయే ఇండస్ట్రీ కోసం అని చెప్పి MSMEలకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో కావాల్సిన కాంపోనెంట్స్ కానీ ఆటోమొబైల్స్ సంబంధించిన పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి MSME అన్నిటికీ కూడా చాలా మంచి బిజినెస్ రాబోతుంది. ఈ జిల్లాకి మనకి ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ లో మనం చాలా మంచి అవకాశాలు పొందుకోబోతున్నాం. కాబట్టి మనం ఈ దినం ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ లో మన అసోసియేషన్ వాళ్ళు కూడా భారీగా వచ్చారు. మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళందరి ద్వారా కూడా మనకి మెసేజ్ ని అందరికీ పాస్ చేయమని అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన రాబోయే MSME అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని ఈ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ APNTS న్యూస్.